లేటెస్ట్ ప్రజెంట్ ట్రెండింగ్ న్యూస్ ఏంటంటే యాక్చువల్గా డిసెంబర్ 17th నాడు ఈ మన డిహెచ్ఎస్ వాళ్ళు వీళ్ళకి ఓఎంబి వాళ్ళకి ప్రపోజ్ చేస్తారు కదా, ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ బడ్జెట్ అనేది వాళ్ళకి వేజ్ రూల్ అనేది ఏదైతే ఉందో అది తీసుకొస్తాము, ఫైనల్ రూలు మీరు ఓకే చేయండి అని చెప్పేసి వాళ్ళకి పంపించారు కదా. సో అది ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఇంకొక 2-3 డేస్లో దాని గురించి డీటెయిల్స్ అయితే బయటకు వస్తాయని చెప్పేసి ఫ్రాగ్మెన్ వీళ్ళ లా ఫామ్ వాళ్ళ దాంట్లో రాశారు. దాన్ని ఇంకా వేరే న్యూస్ పేపర్స్ అన్నీ కూడా ఇవాళ మొత్తానికైతే అప్డేట్ అయితే ఇచ్చినాయి. బట్ ఇదైతే సీరియస్గా తీసుకురాబోతున్నారు. అంటే ఇంకా ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ప్రెసెంట్ నెక్స్ట్ ఇయర్ ఈ జనరల్ లాటరీ ఏదైతే ఉండదో అది మోస్ట్ ప్రాబ్లీ ఉండకపోవచ్చు. దే ఆర్ ఇన్ ఫైనల్ స్టేజెస్ ఆఫ్ బ్రింగింగ్. అంటే డిహెచ్ఎస్ ఇప్పుడు ఏదైతే డ్రాఫ్ట్ రాసుకుందో అది మోస్ట్ ప్రాబ్లీ ట్యూస్డేకి దాని డీటెయిల్స్ అన్నీ తెలిసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ప్రస్తుతానికి మీడియా సర్కిల్స్లో ఉన్నటువంటి న్యూస్. ఇక ఇప్పుడు మనకి కన్ఫర్మ్డ్గా అర్థమైంది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఎవరైతే టాలెంటెడ్ పీపుల్ ఉంటారో, ఎవరికైతే సాలరీస్ ఎక్కువ వస్తాయో డెఫినెట్గా వాళ్ళకి H1కి ఛాన్స్ అయితే ఉంటుంది. లో వేజెస్ ఎవరైనా ఉంటే మాత్రం మోస్ట్ ప్రాబుల్లీ ఇంక వాళ్ళకి అవకాశాలు ఉండకపోవచ్చు అనేది తెలుస్తుంది ప్రస్తుతానికి. అంటే వాళ్ళు సీరియస్ తీసుకొని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఎందుకంటే ఇంకా H1 మీద డెఫినెట్గా ఏదైనా సరే ఇంకా వాళ్ళు చీప్ లేబర్ని కట్ చేయాలని చెప్పి ఇవాళ నిన్ను JD Vance కూడా చెప్పారు. Why do we penalize corporations that ship American jobs overseas? Because we believe in the inherent dignity of human work and every person who works a good job in this country. Why have we worked without the help of Congress to restrict H-1B visas, for example? Because we believe it is wrong for companies to bypass American labor just to go for cheaper options in the third world. ఫారెన్ నుంచి ఏది మన చీప్ లేబర్ని తీసుకొచ్చే కంపెనీలన్నిటికీ మేము చెప్పాము, ఇక్కడ లోకల్గా తీసుకోండి, ఇంకా తీసుకురావద్దని చెప్పి కూడా చెప్పాము అనేసి. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈ వేజ్ రూల్ కనుక వస్తే మాత్రం కొంత లో వేజెస్ కన్సల్టెన్సీ వాళ్ళు ఇండియా నుంచి వచ్చి ఇక్కడ జాబులు ఎత్తుకోవటాలు ఇలాంటివన్నీ మాత్రం మోస్ట్ ప్రాబబ్లీ ఇంకా ఉండకపోవచ్చు. ఎవరైనా సరే సీరియస్గా H1B ఎంప్లాయీ రిక్వైర్మెంట్ ఉంది, అంత శాలరీ ఆ కంపెనీ ఇస్తుంది అంటే మాత్రం డెఫినెట్గా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో దాని గురించి ఇంకా ఫర్దర్గా ఏదైనా డీటెయిల్స్ వస్తే నేను ఇమీడియట్గా అప్డేట్ చేస్తా. ఇప్పుడు ఏంటంటే ఇవాళ ఈ పర్టికులర్ వీడియోలో నేను చెప్దాం అనుకుంది ఏంటంటే, నేను కొంత రెడిట్ పోస్టులు వాటిలో తర్వాత ఈ టెలిగ్రామ్ ఛానల్స్లో ఉన్నటువంటి సోషల్ మీడియాకి సంబంధించిన కొంత రీసెర్చ్ అనేది చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే 221G అనేది ఇస్తున్నారు కదా, ఈ 221Gలో కూడా రకరకాల 221Gలు ఉన్నాయట. అందరికీ ర్యాండమ్గా జస్ట్ సింపుల్గా 221G ఇచ్చేసి వెళ్ళిపోండి అనేసి కాదు. యాక్చువల్గా 221G ఇచ్చిన తర్వాత, అంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, వీళ్ళిద్దరికి 221G ఇచ్చిన తర్వాత ఒకళ్ళది అప్రూవ్ అవుతుందంట సాయంత్రానికో రేపటికో, నెక్స్ట్ ఇంకొకళ్ళది మాత్రం రెఫ్యూజ్ అని వస్తుందంట. అంటే ఇట్ డజంట్ మీన్ దట్ మీ వీసా రిజెక్ట్ అయినట్టు కాదు, కానీ వాళ్ళు ఏంటంటే ఇంకేదో అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్ చెకింగ్లో ఉన్నట్టు అనమాట. అయితే ఇప్పుడు ఈ 221Gలో కూడా యాక్చువల్గా చాలా రకాలు ఉన్నాయి. సో వాళ్ళు ఇచ్చేటువంటి స్లిప్ ఏదైతే ఉందో ఆ స్లిప్ని బట్టి మన కేసు తీవ్రత ఎంత, H1B వస్తుందా రాదా, లేకపోతే ఎన్ని రోజులు పట్టచ్చు ఏంటి అనేది డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. సో దాంట్లో ఇప్పుడు ఎల్లో అని, పింక్ స్లిప్ అని, బ్లూ అని, వైట్ అని ఇన్ని రకాలు ఉన్నాయన్నమాట. సో నేను దాని గురించి డీటెయిల్స్ అన్ని క్లారిటీగా ఏ స్లిప్ ఇస్తే ఏంటి ప్రాసెస్ అనేది నేను చెప్తా. ఇంకొకటి ఏంటంటే కొంతమంది అపాయింట్మెంట్లు క్యాన్సిల్ అవుతున్నాయంట, కొంతమందికి రీస్కెడ్యూల్ అవుతున్నాయట. సో ఇది ఒక్కటి మీరు జాగ్రత్తగా చూసుకోండి. అంటే ఒకవేళ ఎవరికైనా క్యాన్సిల్ అవుతే మళ్ళీ ఎప్పుడు దొరుకుతుంది అనేది కూడా తెలియట్లేదు. కొంతమంది నాకు 2-3 పెట్టిన మెసేజ్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడు జనవరి 2027కి కూడా వెళ్తున్నాయి అని చెప్పి మెసేజ్ పెట్టారనమాట. సో సోషల్ మీడియాలో కూడా అదే సర్క్యులేట్ అవుతుంది. క్యాన్సిల్ అయిన వాళ్ళకి ఎప్పుడు వస్తుంది అనేది కూడా కరెక్ట్గా, ఇంకా అంటే ఎంబసీ ఓపెన్ అయ్యి అదే స్లాట్స్ ఓపెన్ అయ్యి వాళ్ళు బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకుంటే కానీ కరెక్ట్గా అయితే తెలీదు. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు యాక్చువల్గా ఫస్ట్ జరిగేటువంటి ప్రాసెస్ ఏంటంటే ఇమ్మీడియట్గా వాళ్ళు అడిగేది ఏంటంటే మీ సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ పబ్లిక్లో ఉన్నాయా, ప్రైవేట్లో ఉన్నాయా? ఈ క్వశ్చన్ అయితే సోషల్ మీడియాలో చాలామంది నాకు ఈ క్వశ్చన్ అడిగారు అని చెప్పేసి మెన్షన్ చేశారనమాట. సో మీరు పబ్లిక్గా ఉన్నాయి అని చెప్తే ఓకే, 221G స్లిప్ ఇచ్చేసి పంపించేస్తున్నారు. బట్ కొంతమందికి 1 డేలో అప్రూవల్ వచ్చేస్తుంది, కొంతమందికి ఈవెన్ సాయంత్రానికి అప్రూవల్ వచ్చేస్తుంది, కొంతమందికి మాత్రం రెఫ్యూజల్ వస్తుంది. సో రెఫ్యూజల్ వచ్చినంత మాత్రం మీ వీసా రిజెక్ట్ అయినట్టు కాదు. అయితే ఏంటంటే
మీరు అక్కడ ఎస్ అని కంపల్సరీ చెప్పాల్సిందే. మీ సోషల్ మీడియా అకౌంట్స్ ఏవి కూడా లేదు ప్రైవేట్లో లేవు అని ఫస్ట్ వాళ్ళు అడిగేది ఏంటి అంటే మీకు అసలు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏం జరుగుతుందో తెలుసా అనే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే మీకు సోషల్ మీడియా అకౌంట్స్ చెక్ చేస్తామని చెప్పి మేము న్యూస్ ఇచ్చాం కదా, అవి తెలుసా లేదా, అంటే మీరు అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ మీకు కరెక్ట్గా తెలుసా తెలీదా అని వాళ్ళు చెక్ చేస్తున్నారు. తర్వాత మీరు ఎస్ మావి పబ్లిక్లోనే ఉన్నాయని చెప్తే కనుక 221G ఇచ్చి పంపిస్తారనమాట. దాంట్లో ఏంటంటే ఫస్ట్ వచ్చేసి బ్లూ స్లిప్ అనమాట. బ్లూ స్లిప్ అంటే ఏంటంటే వాళ్ళకి ఎడిషనల్ డాక్యుమెంటేషన్ కావాలి. అంటే ఏంటంటే మీ ఎల్సీఏ కానీ లేకపోతే మీ క్లయింట్కి సంబంధించిన లెటర్ కానీ లేకపోతే మీది ఇంకా ఏమైనా కంపెనీకి సంబంధించిన హిస్టరీ కానీ లేకపోతే క్లయింట్ ప్లేసు లొకేషన్ ఇలా మీ వర్క్ రిలేటెడ్కి కావాల్సినటువంటి డాక్యుమెంటేషన్ ఏదైనా కావాలి అని వాళ్ళకి అనిపించిందంటే వాళ్ళు మీకు బ్లూ స్లిప్ అనేది ఇస్తారనమాట. సో దీనివల్ల అంత మీకు సీరియస్ ఏం కాదు, ఇది లో మీడియం రిస్కే. ఎందుకంటే మోస్ట్ ప్రాబబ్లీ మీకు ఎల్సీఏ ఉంటుంది, లేకపోతే ఏదైనా మిస్సింగ్ డాక్యుమెంట్ ఉండొచ్చు, ఒక్కొక్కసారి క్లయింట్ లెటర్ మిస్ చేసి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి ఇంకేదైనా డౌట్ వచ్చి నాకు లేకపోతే లాస్ట్ 3 months పే స్లిప్ తీసుకురామనో లేకపోతే లాస్ట్ ఇయర్ ట్యాక్స్ రిటర్న్స్ తీసుకురామనో ఏదైనా ఎడిషనల్ డాక్యుమెంటేషన్ అంటారు అనమాట. సో బ్లూ స్లిప్ ఇచ్చారు అంటే దాని అర్థం ఏంటంటే మీరు లో రిస్క్లో ఉన్నారు, ఎడిషనల్ డాక్యుమెంటేషన్ కావాలి అని చెప్పేసి. ఓకే, ఈ డాక్యుమెంట్స్ మీరు ఎప్పుడు సబ్మిట్ చేస్తారో మీరు సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళ అంటే ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి వైట్ స్లిప్. మీ కేసు ఇంటర్నల్ రివ్యూ కోసం పంపిస్తారనమాట. అంటే సెక్యూరిటీ క్లియరెన్స్. ఇక్కడ ఒకవేళ సోషల్ మీడియా అయినా అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఇంకా వాళ్ళకి ఏమైనా మీ మీద సెక్యూరిటీ క్లియరెన్స్ చెక్ చేసుకొని ఇతనికి వీసా ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని చెప్పి డిసైడ్ చేసుకోవడానికి ఇచ్చేటువంటిది వైట్ స్లిప్. సో అయితే ఇది కూడా అంత మేజర్ సీరియస్ అయితే ఏం కాదు. జనరల్ సెక్యూరిటీ చెక్ అంటే మీ వల్ల మీకు ఆ కంట్రీకి యునైటెడ్ స్టేట్స్కి ఎటువంటి ఇబ్బంది లేదు అని వాళ్ళ ఇంటర్నల్ చెక్స్. అంటే ఏదో ఒక ఏజెన్సీలు ఉంటాయి కదా, వాళ్ళు ఈ ఏజెన్సీ నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవటం, ఆ ఏజెన్సీ నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవటం, అది అంటే మీరు దానికి డాక్యుమెంట్ సబ్మిట్ చేసేది ఏముండదు. వాళ్ళంతటా వాళ్ళు ఇంటర్నల్గా ఆ సెక్యూరిటీ చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మీకు ఏదంటే మీ ఈ లోపు ఏమన్నా ఒకవేళ మీకు వీసా రిఫ్యూజల్ అని కనిపించింది అనుకోండి, అంటే మీకు ప్రాసెసింగ్ జరుగుతుందని అర్థం అనమాట. అదంతా అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. ఆ డెసిషన్ ప్రకారం మీకు అప్రూవ్ చేయాలా లేకపోతే డినై చేయాలా అనేది అప్పుడు అప్డేట్ అయితే అవుతుంది. ఓకే, నెక్స్ట్ మీకు ఎల్లో స్లిప్ కనుక ఇచ్చినట్టుంటే యాక్చువల్గా మీరు సబ్మిట్ చేయాల్సింది అయితే ఏమి ఉండదు, కానీ మీరు వెయిటింగ్ చేయటమే. వాళ్ళు ఇంటర్నల్గా చెక్ చేసుకుంటారు. అంటే ఒకవేళ మీ ఎంప్లాయ్మెంట్ హిస్టరీ కరెక్ట్ ఉందా లేదా, లేకపోతే వాళ్ళు వేరే ఏజెన్సీ దగ్గర నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు లాస్ట్ ఇయర్ ట్యాక్స్ సరిగా కట్టారా లేదా అని చెప్పి ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి. సో వాళ్ళు ఇంటర్నల్ రివ్యూకి పంపించుకున్న తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఆ ట్యాక్స్ ఏజెన్సీని అడుగుతారు. వాళ్ళు ఈ మీకు సంబంధించిన ట్యాక్స్ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు వీళ్ళకి సబ్మిట్ చేసిన తర్వాత సో వాళ్ళు అవన్నీ చెక్ చేసుకొని ప్రాసెస్ చేసుకుంటారు అనమాట. ఇది ఆటోమేటిక్గా అయిపోతూనే ఉంటుంది. మీరేం సబ్మిట్ చేయాల్సిన పని లేదు. కాబట్టి ఒకవేళ ఎంప్లాయ్మెంట్ హిస్టరీ ఇప్పుడు మీరు ఈ 1 year ఒక కంపెనీ ఏలో పనిచేశారు, అంతకుముందు 2 years కంపెనీలో బిలో పనిచేశారు, అట్లా వాళ్ళకి ఏమైనా డౌట్ వచ్చింది, మీ ఎల్సీఏ మ్యాచ్ కాలేదనో లేకపోతే మీ కంపెనీ హిస్టరీ మ్యాచ్ కాలేదనో లేకపోతే మీరు పెట్టిన ప్రొఫైల్ ఏదైనా ఉంటే ఆ రెజ్యూమ్కి మీ ఎల్సీఏలకి మ్యాచ్ కాలేదనో ఇలాంటి వాటికి ఏంటంటే అప్పుడప్పుడు వాళ్ళు కంపెనీని అప్రోచ్ అవుతారనమాట. పలానా పర్సన్ మా దగ్గరికి వీసా ఇంటర్వ్యూకి వచ్చాడు, మీరు అన్నీ ఇస్తారు, క్లయింట్ లెటర్స్ ఇస్తారు, అన్ని లెటర్స్ పే స్లిప్లు అన్నీ ఇచ్చినా కానీ వాళ్ళ ఇంటర్నల్ కమ్యూనికేషన్ కంపెనీతో చేసుకుని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీకు అప్పుడు ఏదైతే రెఫ్యూజల్ అనేది ఉంటుందో అది మళ్ళీ మీకు అప్రూవ్డ్ స్టేటస్లోకి మారుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఈ ఎల్లో స్లిప్లో మీ పాత వీసా హిస్టరీలు, అంటే ఒకవేళ మీరు ఇంతకుముందు కనుక ఎప్పుడైనా DUI మీద ఉండి వీసా రివోక్ చేశారు, మళ్ళీ ఇండియా వచ్చి మళ్ళీ స్టాంపింగ్ చేయించుకొని వెళ్ళారు, ఒకవేళ వీసా రివోక్ చేస్తే కనుక ఆ డిపార్ట్మెంట్ని స్టేట్ డిపార్ట్మెంట్ని అడిగి వీళ్ళ వీసా ఇంతకుముందు ఎందుకు రివోక్ చేశారు ఏంటి, ఎందుకంటే పాస్పోర్ట్లో దాంట్లో రాయారు కదా ఎందుకు రివోక్ చేశారు వీసా అనేది, వీసా రివోక్డ్ అని ఉంటుంది. వాళ్ళ దగ్గర కేసు హిస్టరీ ఉంటుంది, దాంట్లో ఉంటుంది. కానీ ఒకవేళ ఏదైనా లేదు అని డౌట్ వచ్చింది అనుకోండి, సో అప్పుడు వాళ్ళు దాన్ని చెక్ చేసుకోవటం కోసం మీ పాత వీసా హిస్టరీ, ఎంప్లాయ్మెంట్ హిస్టరీ ఏదైనా మీ రిలేటెడ్ హిస్టరీ చెక్ చేసుకోవటం కోసం ఈ ఎల్లో స్లిప్ అయితే ఇస్తారనమాట. సో ఇది ఎల్లో స్లిప్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పింక్ స్లిప్. ఇక పింక్ స్లిప్ గనక మీకు ఇచ్చారు అంటే సంథింగ్ ఫ్రాడ్ రిలేటెడ్ అని చెప్పి అర్థం అనమాట. అంటే ఎంప్లాయర్ వెరిఫికేషన్ కానీ, లేకపోతే నిజంగా మీకు అసలు జాబ్ ఉందా లేదా అని కానీ, క్లయింట్ వెరిఫికేషన్ కానీ,
సో మీకు సంబంధించినటువంటి ఫ్రాడ్ ఏదైనా, ఒకవేళ మీరు ఇచ్చిన ఎంప్లాయ్మెంట్ లెటర్ దొంగ లెటరా, లేకపోతే పే స్లిప్లు దొంగ పే స్లిప్లా, ఎనీ ఫ్రాడ్ రిలేటెడ్ ఇన్వెస్టిగేషన్ ఏమన్నా మీ మీద చెయ్యాలి అని అనుకుంటే మీకు పింక్ స్లిప్ అనేది ఇస్తారనమాట. సో ఈ పింక్ స్లిప్ వచ్చిన తర్వాత మీరు సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అన్లెస్ అంటిల్ వాళ్ళంతా వాళ్ళు అడిగితే తప్ప మీరు సబ్మిట్ చేయాల్సింది ఏమున్నది, కానీ ఇన్వెస్టిగేషన్ అంతా వాళ్ళే చేసుకుంటారు. ప్రాబ్లీ ఈ పింక్ స్లిప్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి డీటెయిల్స్ మళ్ళీ అమరగా పంపించి అక్కడికి వెళ్ళి ఎంప్లాయర్ సైట్ విజిట్ చేసుకొని రండి. మీరు అసలు నిజంగా ఈ ఎంప్లాయర్ ఉన్నాడా, ఈ క్లయింట్ ఉన్నాడా, అతను అక్కడ పని చేస్తున్నాడా, ఎందుకంటే లెటర్స్ అవన్నీ మీరు సబ్మిట్ చేస్తారు కాబట్టి. సో అతను అక్కడ అసలు పని చేస్తున్నాడా, పని చేయట్లేదా, సో ఆ క్లయింట్ ఉన్నాడా లేడా, ఆ క్లయింట్కి వీళ్ళకి ఏమైనా కమ్యూనికేషన్ ఉందా, ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ గురించి మొత్తం, ఇంకా మీరేమన్నా ఫ్రాడలెంట్ డాక్యుమెంటేషన్ ఏమన్నా ఇచ్చారా అంటే ఇది ఎక్కడ వస్తుంది అంటే జనరల్గా చాలామంది ఏంటంటే ఇన్ హౌస్ ప్రాజెక్ట్ అని పెట్టుకొని వెళ్తూ ఉంటారు కదా. మోస్ట్ ప్రాబబుల్లీ H1B మీద 95% అందరూ కన్సల్టెంట్కి డబ్బులు కట్టి వీసా చేయించుకొని అక్కడికి వెళ్ళి జాబ్ ఎత్తుక్కొని వీలైతే ఆ కన్సల్టెంట్తో ఉండడమో లేదు మారడం. సో ఇది జనరల్ ప్రాసెస్. ఎవరో ఒక 5% ఏంట కంపెనీ వాళ్ళు ఇంటర్వ్యూ చేసి ఆ ఫ్రెండ్ ద్వారా ఈ ఫ్రెండ్ ద్వారా గూగుల్, మెటా ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్లోనో వాటిలోనో లేకపోతే తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళకి ఫ్రెండ్స్కి డైరెక్ట్ ఇంటర్వ్యూ చేయించి తీసుకెళ్ళడం అనేది ఒక 5 to 10% ఉంటుంది. మిగిలిన పర్సంటేజ్ అంతా ఆబ్వియస్లీ త్రూ కన్సల్టెన్సీయే. సో ఈ ప్రాసెస్ వాళ్ళకి తెలుసు, అందుకనే వాళ్ళు చీప్ లేబర్ అనడం కానీ లేకపోతే ఈ ఓన్లీ H1 వాళ్ళని తీసుకొని లోకల్ వాళ్ళని రానికపోవడానికి ఇలాంటి ఆప్షన్స్ అని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈ పర్టికులర్ పింక్ స్లిప్ కనుక మీకు ఇచ్చారు అంటే అర్థం ఏంటి అంటే ఏదో ఒక ఫ్రాడ్ డిటెక్షన్ అనేది జరుగుతూ ఉంది. దాన్ని బట్టి ఒకవేళ అంతా చెక్ చేసుకున్నాక మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు కరెక్టే పర్ఫెక్ట్గా ఉన్నారు, మీరు ఇచ్చిన దాంట్లో కనుక ఏ ఫ్రాడ్ లేదు, ఎంప్లాయ్మెంట్ లెటర్ కానీ ట్యాక్స్ కానీ మీ హిస్టరీ కానీ క్లయింట్ ఉన్నాడు, వాళ్ళు సైట్ విజిట్ చేశారు, సైట్కి వెళ్ళిన తర్వాత మీ మేనేజర్ కన్ఫర్మ్ చేశాడు. సో ఇలాంటివన్నీ రిపోర్టు మళ్ళీ ఎంబసీకి పంపిస్తే ఎంబసీ వాళ్ళు అప్పుడు మీ రెఫ్యూజల్ స్టేటస్ నుంచి మీ అప్రూవల్ స్టేటస్లోకి వెళ్ళిన తర్వాత మీరు వెళ్ళి పాస్పోర్ట్ కలెక్ట్ చేసుకుని వీసా గ్రాంట్ అవుతుంది కాబట్టి మీరు ట్రావెల్ చేయొచ్చు అనమాట. సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్ ఈ 4 కలర్స్ అనేవి. జనరల్గా ఒకవేళ గ్రీన్ స్లిప్ కనుక ఎవరికన్నా ఇచ్చారంటే మాత్రం దాని గురించి మేజర్ ఇష్యూ ఏం లేదు. యాక్చువల్గా వైట్ స్లిప్ కానీ గ్రీన్ స్లిప్ కానీ సింపుల్గా మీరు వెయిట్ చేయండి అని చెప్పి ఆ స్టేటస్ మీకు అప్రూవల్లోకి వచ్చే వరకు వెయిట్ చేయడానికి మోరార్లెస్ వైట్ ఇది గ్రీన్ 2 సేమ్ అనమాట. మిగిలినవి ఏమైనా ఇస్తే మాత్రం కొంచెం వెనక ముందు వాటిలో ఇంక్లూడ్ చేసుకుని సోషల్ మీడియా బెట్టింగ్ అవి అన్నీ. సో ఇది మెయిన్ 221Gకి సంబంధించినటువంటి 4 రకాల స్లిప్లు. సో వీటిల్లో మీరు ఏ స్లిప్లో ఉన్నారో చూసుకోండి. దాని ప్రకారం మీ కేసు ఒకవేళ మీరేమైనా పింక్ స్లిప్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు ముందే ఎంప్లాయర్కి ఇన్ఫార్మ్ చేసుకొని జనరల్గా అంటే మీరు కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉండి ఇప్పుడు థర్డ్ పార్టీ ప్లేస్లో మీరు వర్క్ చేస్తున్నారు, మీ కన్సల్టెన్సీ ఏలో మీ H1 ఉంది, వాళ్ళకి ముందే ఇన్ఫార్మ్ చేసుకొని ఒకవేళ ఎవరైనా సైట్ విజిట్కి వచ్చినా ఇలాంటివి ఏమైనా ఉన్నా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి మీ ఎంప్లాయర్తో టచ్లో ఉండండి ఎప్పటికప్పుడు. ప్రతి ఒక్క డాక్యుమెంటేషన్ లెటర్ కూడా పెట్టుకోండి. క్లయింట్ కన్ఫర్మేషన్ లెటర్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసి పెట్టుకోండి. ఎందుకంటే కన్సల్టెంట్లు కూడా ఇప్పుడు ఏం చెప్తున్నారంట అంటే H1B పోస్ట్పోన్ అయిన వాళ్ళకి, ఇంటర్వ్యూ పోస్ట్పోన్ అయిన వాళ్ళకి నేను నీ క్లయింట్తో మాట్లాడతా, నీ క్లయింట్ గనక ఉంచుకుంటాను నిన్ను 3 వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చి అంటే నాకేం ప్రాబ్లం లేదు H1 ఉంచుకోవటానికి. ఒకవేళ మీ క్లయింట్ కనుక మిమ్మల్ని అన్ని రోజులు నేను ఆగలేను, నేను వేరే వాళ్ళని ఎత్తుకోవాలి, నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వలేను, నేను సెక్యూరిటీ పరంగా నాకు అంటే ఈ రిటర్న్ టు వర్క్ పాలసీలను లేకపోతే వాళ్ళ ఏవో ఉంటాయి కదా పాలసీస్ ప్రకారం నాకు వర్కౌట్ కాదు, ట్యాక్స్ పాలసీస్ ప్రకారం మోర్ దెన్ 3 months నేను ఇవ్వలేను. ఇప్పుడు మీకు 4 months వచ్చింది అనుకోండి, 4 months తర్వాత ఉందనుకోండి అపాయింట్మెంట్, 3 months దాటిపోతారు కదా, అంతకన్నా ఎక్కువ వెయిట్ చేస్తే నాకు ప్రాబ్లం అని కనుక ఒకవేళ క్లయింట్ అనుకుంటే అట్లాంటి పరిస్థితులలో ఎవరెవరైతే ఈ మీ H1 మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు క్యాన్సిల్ చేస్తున్నారు అనేసి విన్నా అనమాట. కాబట్టి మీరు ఆ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో ప్రతిదీ జాగ్రత్తగా డాక్యుమెంట్ చేసి పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. వీడియో కానీ మీకు నచ్చినట్టు ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.